పురుషోత్తం రెడ్డి గారు, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు చెల్లించకపోగా ఈరోజు రోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో చూస్తున్నాం. పైగా అప్పు తీర్చేటటువంటి బాధ్యత అప్పు ఇచ్చినోడికి వాడి బాధ్యత వాడిదే, వాడు అప్పు తీర్చుకోవాల్సింది. అంటే వాళ్లే బిల్లులు చెల్లించుకోవాలి ఈరోజు హాస్పిటల్స్. ఏంటి ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ప్రభుత్వానికి? ఇటువంటి ఆలోచన నాకు తెలిసి చరిత్రలో నేను ఎక్కడా చూడలేదు. ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పార్కులకు సంబంధించి అన్నారు. నేను తిరుపతిలో కూడా ఒకటి రెండు పార్కులో చూశాను. అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అనేది కొత్తగా వచ్చింది. పీపీఏలు అంటే ఎవరు ఖర్చులు వాళ్ళు భరించుకోవాలి, ఎవరు బాధ్యతలో కొత్త పద్ధతి ప్రభుత్వం పోతా ఉంది. మామూలుగా వాకింగ్ ఈ పార్కులు ఎలా ఉంటుందంటే మెయింటెనెన్స్ కోసం సాయంత్రం పూట అట్లాంటి మనకు నామమాత్రం ఫీజుతో లోపలికి అలౌ చేస్తుంటారు. కరెక్ట్. ప్రతి పార్కులో కూడా మార్నింగ్ వాకింగ్ వరకు ఫ్రీగా అలౌ చేస్తుంటారు. అవును. అందుకు భిన్నంగా ఇప్పుడు అక్కడక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇంకొక రూపంలో సంపద సృష్టి అంటే కొత్త కోణం ఈ పద్ధతిలో సృష్టించాలనుకుని అర్థం అవుతుంది. మనం మెడికల్ విషయాలు మాట్లాడేదో గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పథకాన్ని అమలు చేస్తూ చెత్త మీద పన్ను వసూలు చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మేమంతా గడుతున్నాం, ఈ రోజు గడుతున్నాము. అది చేస్తే చెత్త సీఎం అని రకరకాలుగా ఇంకా ఒక పాయింట్, సారీ ఫర్ పురుషోత్తం రెడ్డి గారు, సారీ సార్. అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులు కానీ అప్పుడు ఏం మాట్లాడారు తెలుసండి? కేంద్ర ప్రభుత్వం విధానం చెత్త పన్ను, కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేసి దుష్ప్రచారం చేసి చెత్త పన్ను వేసినోడు చెత్తనా కొడుకుని మాట్లాడాడు ఆ మహానుభావుడు. మరి ఈ రోజు నరక మీద పన్ను వేసిన మీరు పనికి మాలిన డాష్ డాష్ లని మేము మాట్లాడాలా? మాకు మాట్లాడడానికి సంస్కారం అడ్డు వస్తుంది. మేము ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం. మీరు ఈ పిచ్చికి పరాకాష్ఠకి వ్యవహారం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఏవి తప్పు చెయ్యకపోయినా విమర్శించారు. మీరు విశాఖపట్నాన్ని దోచేస్తున్నా సరే మీలో చలనం లేదు. పురుషోత్తం రెడ్డి గారు, బేసిక్ గా ప్రభుత్వం తనకున్న ఆర్థిక వనరులని సమకూర్చుకోలేక ఏదో సంపద సృష్టించి అద్భుతాలు చేస్తామని చెప్పి చెతికిలబడి కొత్త కోణాలు ఎత్తుక్కుంటా ఉంది. అది పార్కులకు సంబంధించి, ట్యాక్సీలకు సంబంధించి. వైద్య రంగం ఇప్పుడు సమ్మెకి సంబంధించి ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ట్రస్ట్లో కానీ మన నెట్వర్క్ హాస్పిటల్ అని సమ్మె ఉపసంహరించుకున్నాయి. ఏ హామీతో? మొత్తం 3,000 కోట్లలో మొదటి దఫాగా 10 రోజుల్లో 1,000 కోట్లు ఇచ్చేస్తాము అని. దీంట్లో ఒక ఆఫర్ కూడా పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు ఆఫర్లు పెట్టడం మనం చూడం, ఏదో ఒక కండిషన్ పెట్టి ఇచ్చేస్తారు. ఆఫర్ ఏంటి? వాళ్ళు 10% ట్యాక్స్లు ఎట్టా కట్టాలి. అది కాకుండా అదనంగా ఒక 10% డిస్కౌంట్ ఎవరు? మామూలుగా రోగులు, వినియోగదారుడు అడుగుతాడు. అందుకు భిన్నంగా ప్రభుత్వం డిస్కౌంట్ అడుగుతుంది. 10%, 8% ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తామని. అప్పుడు కూడా కొంతమంది నాకు తెలిసి ఒప్పుకున్నారు. ఎందుకంటే వడ్డీ కట్టేదానికంటే ఇది బెటర్ అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వదనుకున్నారో దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా బ్యాంకులకు షూరిటీ వాళ్ళ పేరుతో ఇస్తా ఉంటున్నారు. అంటే ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి హాస్పిటల్ కి సంబంధించి పాత బకాయిలు ఉంటాయి. అయితే ఆ పాత బకాయిలు క్రమ పద్ధతిలో ఇస్తామని ఒప్పించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఒక బోల్డ్ స్టెప్ ఏం తీసుకున్నాడు? ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కు పర్ మంత్ లెక్కేసుకున్న సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తా ఉంది. ఎంతకాలం అనే ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాశ్వత పరిష్కారం, ఒకటి ప్రభుత్వం ఇవ్వాలి బాధ్యత, కుదరకపోతే ప్రభుత్వం ఇంకొక రూపంలో వైద్యం చేయాలి. మొత్తం మీద ప్రజలకు వైద్యం అందాలి. అది ఆరోగ్యశ్రీ ద్వారా వస్తున్న ప్రభుత్వం ద్వారా. అందువల్ల జగన్ గారు ఏం చేశారు? దూరదృష్టితో 8,480 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు జిల్లా కోటి స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది? 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చేసాయి. నిజానికి 17 మెడికల్ కాలేజీలు కానీ 4,000 ఈ మొత్తం డబ్బుతో ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తుంటే 2,550 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. 2,500 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, మెడికల్ కాలేజ్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ వల్ల ఒకళ్ళు అందించలేని పరిస్థితి ప్రభుత్వం అందిస్తుంది. మనకు ఆరోగ్యశ్రీ ఇంపార్టెంట్ కాదు. అల్టిమేట్ గా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వైద్యం అందించలేని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్ పైన వైద్యం అందిస్తాను. ప్రభుత్వమే ఆ పని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఆ రకంగా సంవత్సరానికి ఆరోగ్యశ్రీకి ఇచ్చే డబ్బులు గాని ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు, పెండింగ్ మెడికల్ కాలేజీని పెట్టేసి మొత్తం గానీ చేస్తుంటే ఈ సమస్య వచ్చి ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరదృష్టితో ఆరోగ్యశ్రీకి, పేదల వైద్యానికి పరిష్కారంగా వైద్య రంగాన్ని ఈ రకంగా తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని ఆపేసింది. పీపీఏ పద్ధతిలో ఉన్న దాన్ని ఇస్తున్నారు, టెండర్లు రాలేదు.
ఆరోగ్యశ్రీ లేదు. మీరు మెడికల్ కాలేజీలు కట్టి నేరుగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తారా ఒక పద్ధతి, లేదా ఆరోగ్యశ్రీ అందించి ప్రజలు కాపాడుకోవడం, రెండే పద్ధతులు ప్రభుత్వానికి ఉన్నాయి. మీరు రెండు పద్ధతులు వదిలేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకర విషయం. Yes. రెండోది, ఎందుకు వస్తా ఉంది ఈ పరిస్థితులు? కీలకమైన రంగాలకు ఎందుకు పెట్టలేకపోతున్నారంటే 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 60 నెలల్లో కూటమి ప్రభుత్వం 23 నెలల్లో 3,56,000 కోట్లు అప్పు చేసింది. కరెక్ట్. అంటే జగన్ ఒక 1/3 పరిపాలనలోనే 5 ఏళ్ళ అప్పు చేసేసారు. అప్పు చేశారు. అంటే ఎంత అప్పుడు కరోనా, 2 ఏళ్ళు పాండమిక్. 2 ఏళ్ళు పాండమిక్, 2 ఏళ్ళు పాండమిక్ ఉన్నా కూడా 3,32,000 కోట్లు చేస్తే అవును. మీరు 23 నెలలు, దాదాపు 1/3, 23 నెలలు అంటే 1/3 అంటే 3 లక్షలు చేస్తే 6 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ 3 కూడా సార్లు అప్పు అంటే దాదాపు 10 కట్టలేకపోతున్నారు. లక్షల కోట్లు చేస్తారు. అవును. అంటే మీరే 10 లక్షల కోట్లు చేసేస్తారని ఆందోళన కలుగుతుంది. అది అప్పుల భారం ఈ రకంగా పెరుగుతా ఉంది కాబట్టి మ్మ్. ఖచ్చితంగా దేని మీద పోనించాలి? Yes. కాబట్టి ప్రజలకు అందించే సేవలు, అటు పార్కులు అందామా, ఇంకోటి అందామా, చివరికి హాస్పిటల్స్, వైద్య రంగం, అన్నిటి మీద ప్రభుత్వం చేసే పని చేస్తా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి మీరు అప్పులు దేనికోసం పెడుతున్నారు? విపరీతంగా అప్పులు. అవును. కానీ ప్రజలకు అందించే మెడికల్ కాలేజీల విషయంలో మీకు అప్పులు తీసుకొచ్చే ఉద్దేశం లేదు. మ్మ్. లేదా సాధారణ ప్రజలు రోజువారీ సౌకర్యాల కోసం అప్పులు లేదు. Right. కానీ ఒక మహానగర నిర్మాణానికి మాత్రం అప్పులు తీసుకొస్తారు. Yes. దానికి మాత్రం ఎక్కడ అడ్డు అది అది మాత్రం ఆగట్లేదు కదా. ఏది ఆగినా అది మాత్రం అంటే ఏది ప్రయారిటీ? ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏందని నిన్నటి పేపర్లు చూస్తుంటారు మీరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తారు. హిమాచల్ ప్రదేశ్తో కంపేర్ చేస్తూ ఇక్కడ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉన్నాయి, ఉద్యోగులకు జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయి, కోత పెట్టాలి, అక్కడ పెట్టారు అన్నట్టు రాసుకుంటూ వచ్చారు. ఏంటి ఇది? వాళ్ళు రెండు ఉద్దేశాలు. మరి అమరావతికి 2 లక్షల కోట్లు అవసరమని మాత్రం రాయలేదు. అందులో ఉద్యోగులకి జీతాలు కోసేయాలని రాస్తారు. వాళ్ళు అనుకూల పత్రికల్లో వచ్చినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు. నిజాలు చెప్పడం వాళ్ళ ఉద్దేశం అది కాదు. పరిస్థితి చాలా ప్రమాదకరం ఉంది. అవును. ఎవరు కోరికలు పెట్టుకోవద్దండి ప్రభుత్వం మీద అని చెప్పదలుచుకున్నారు. వాళ్ళు చెప్పాలనుకుంటే ప్రభుత్వం భారం తగ్గించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని అనుకుంటే 2 లక్షల కోట్లు అమరావతికి అవసరం అనే పాయింట్ రాయొచ్చు కదా అన్నది. మా ప్రయారిటీ అది కాదు కదా. ప్రభుత్వం యొక్క ప్రయారిటీ నెంబర్ 1 ప్రయారిటీ అది అయినప్పుడు ఇది ప్రయారిటీ కాదు. ప్రయారిటీలు మార్చుకోవడమే కదా. ఎస్. కాబట్టి వాళ్ళ ప్రయారిటీలు వేరే ఉన్నాయి మాట్లాడినారు. అది ఆ వార్త సారాంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పడం కాదు. Right. ప్రజలందరూ ఎవరైనా కోరికలు పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నానండి, ఏమి ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకున్నారు.